లోక్సభ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఆ పార్టీ నేతలు చిటపటలాడుతున్నారు. మమ్మల్ని నమ్మడు, మాకేం చెప్పడు, పెత్తనమంతా పరాయి వాళ్లకే ఇస్తున్నాడంటూ కింది స్థాయి వాళ్లను నాయకులు మండిపడుతున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీలో జగన్ సన్నిహితుల్లో ఒకరిగా ఫోకస్ అవుతున్న నాయకుడు. గత ఎన్నికలలో చిత్తూరు జిల్లా చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు అక్కడ తన కొడుకు మోహిత్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్న చెవిరెడ్డి అనూహ్యంగా ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగాల్సి వచ్చింది. ఆయన ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా వస్తున్నారనగానే జిల్లా వైసీపీలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఆఖరికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఆయన్ని వ్యతిరేకించారు. అయితే వైసీపీ పెద్దల మంత్రాంగంతో చెవిరెడ్డి నామినేషన్ వేశారు. జగనన్న ఉంటేనే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయి. కులం, మతం, పార్టీ, వర్గం ఏమీ లేకుండా అందరికీ మేలు చేసే ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఎదురు చూస్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అది క్లారిటీగా అందరూ కూడా కనబడుతుంది. కాబట్టి జగన్మోహన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలులో అన్ని స్థానాలు కూడా కైవసం చేసుకుంటుంది. రాష్ట్రం అంతా కూడా మరలా తన్నే ముఖ్యమంత్రిని చేసి రాజన్న పాలన మరలా తిరిగి తెచ్చుకోవడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నా. చెవిరెడ్డి ఒంగోలులో ఎంట్రీ ఇవ్వగానే స్థానిక నేతలు, కొందరు అభ్యర్థులు ఏవేవో ఆశలు పెట్టుకున్నారు. మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్ల లోకల్ లీడర్లు ఆశల పల్లకిలో విహరించారు. అయితే అవేమీ నెరవేరకపోవడంతో పాటు అసలు చెవిరెడ్డి యాక్షన్ ప్లాన్ ఏంటో అంతుపట్టక సెగ్మెంట్కు ఎప్పుడు వస్తారో ఏంటో క్లారిటీ లేక తెగ ఇదైపోతున్నారిప్పుడు. చెవిరెడ్డి ఒంగోలు పార్లమెంటు పరిధిలో అఫీషియల్గా ఎక్కడా ఎలక్షన్ ఆఫీస్ ప్రారంభించలేదు. దాంతో చెవిరెడ్డిని కలవడానికి సామాన్య కార్యకర్తలు ఇక్కట్లు పడాల్సి వస్తుంది. ఆయన ఎక్కువగా తన వారసుడు మోహిత్ రెడ్డి పోటీలో ఉన్న చంద్రగిరిపైనే ఫోకస్ పెడుతున్నారంట. ఒంగోలులో చెవిరెడ్డి టీం నుంచి మండలానికి ఒక్కరిని ఇన్ఛార్జిగా పెట్టినా వారి బాసి సజ్జాన్ని లోకల్ వైసీపీ నేతలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారంట. ఇక ఒంగోలు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో వాలంటీర్లకు 2 నెలల నుంచి చెవిరెడ్డి డబ్బులు పంపిస్తున్నట్లు బహిరంగంగా చెబుతున్నారు. ఒక్కొక్కరికి 5,000 చొప్పున మొదటి నెలల్లో డబ్బులతో పాటు గిఫ్టులు కూడా ఇచ్చారంట. ఈ నెలలో కేవలం డబ్బులు పంపారంటున్నారు. అయితే గత నెలలో పలు చోట్ల వాలంటీర్లకు గిఫ్టులు అందలేదంట. అలాంటి వారంతా లోకల్ లీడర్లపై ఒత్తిడి తెస్తున్నారంట. ఆ క్రమంలో సదరు వాలంటీర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని వైసీపీ కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలకు కొన్ని మున్సిపాలిటీల్లో పార్టీ డివిజన్ అధ్యక్షులకు తాయిలాలు అందుతున్నట్లు తెలుస్తోంది. అలా గిద్దలూరు, మార్కాపురం, కనిగిరిలో ఒక్కొక్కరికి 1,00,000 పంపిణీ చేశారంట. తాజాగా ఒంగోలులో ఒక్కో కార్పొరేటర్కు 3 లక్షల ప్రకారం ఇచ్చారని, డివిజన్ వైసీపీ అధ్యక్షులకు కూడా కాస్త అటూ ఇటూ అంతే పంచారని చెప్పుకుంటున్నారు. గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి మున్సిపాలిటీల్లోనే కౌన్సిలర్లు తమకు 1,00,000 ఇచ్చి ఒంగోలు కార్పొరేటర్లకు 3 లక్షలు ఎలా ఇస్తారని, తమకు అంతే అమౌంట్ ఇవ్వాలని పట్టుపడుతున్నారంట. ప్రస్తుతం చెవిరెడ్డి పొదిలి కేంద్రంగా వ్యవహారం నడిపిస్తూ రోజువారీ ఏదో ప్రాంతానికి వెళ్లడం, కొన్ని ప్రాంతాల్లో కాసేపు కారులోనే వేచి ఉండడం, మరికొన్ని ప్రాంతాల్లో కిందకు దిగి కనిపించిన ప్రజలను ఆలింగనం చేసుకుని మాటలు చెప్పి వెళ్లిపోవడం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల నాయకులకు ఎవరో చెబితే గాని చెవిరెడ్డి వచ్చిపోయిన విషయం తెలియడం లేదంట. దీనికి తోడు పొదిలి కేంద్రంగా ఆయన సుమారు 80 మంది సొంత వ్యక్తులను ఉంచి వారిని రోజువారీ ఆయా నియోజకవర్గాల్లోని గ్రామాలకు పంపుతున్నారు. వారు సాయంత్రానికి అక్కడి పరిస్థితులపై చెవిరెడ్డికి సమాచారాన్ని ఇస్తున్నారట. తదనుగుణంగా ఆయన ఇక్కడ ఇది జరుగుతుంది అంటూ అసెంబ్లీ అభ్యర్థులకు సమాచారం పంపుతున్నారంట. కొన్ని చోట్ల చెవిరెడ్డి టీం సభ్యులే కింది స్థాయి నాయకులకు ఫోన్లు చేసి ఏం చేయాలో చెప్తున్నారట. దీంతో కింది స్థాయిలోని వైసీపీ నాయకులు ఈ పరాయి పెత్తనం ఇలాగే సాగితే భరించలేమంటూ బహిరంగంగానే విసుక్కుంటున్నారు.
టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇటు ఒంగోలులో ఒక ఆఫీస్, అటు మార్కాపురంలో ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకుని అందరికీ అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. చెవిరెడ్డి వచ్చాడు, ఏదో చెప్తాడు అనుకున్న వైసీపీ నేతలకు చెవిరెడ్డి దొరక్కపోవడంతో వారిలో అసంతృప్తి వ్యక్తమవుతుంది. మొత్తం పంపకాలతో పనైపోతుందన్నట్లు చెవిరెడ్డి తన టీంతో ఆతతంగం నడిపిస్తూ ప్రచారంలో పెద్దగా కనిపించకపోవడంతో వైసీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. మరి చెవిరెడ్డి మార్కు చంద్రగిరి పాలిటిక్స్ ఒంగోలులో ఏమాత్రం వర్కౌట్ అవుతాయో చూడాలి.